ఇచ్చావురా నాయన అని పరిగెత్తుతారు, బయటికి వెనక్కి పరిగెత్తుతారు. అప్పుడు అంటాడు, అనలారా భయపడకండి, నేను మీకు హాని చెయ్యను. మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ దేవుడు మనందరి మేలు కోసం దీన్ని జరిగించాడు. ఒక్కొక్కరిని పట్టుకొని ఏడుస్తాడు. ఇక అన్నా రూబేనన్నా ఎందుకు ఏడుస్తున్నా? అన్యాయం చేయలేదన్నా మీరు, మీకు తెలీదు ఆయన ప్లాన్ ఇది. ఆయన అలాగా ఉద్దేశించాడు. నేను ఇప్పుడు ఇక్కడ రాకపోతే, మీరు నన్ను నమ్మకపోతే, నేను ఇక్కడికి రాకపోతే మరి కరువు కాలంలో మనకు అన్నం ఎట్లా, ధాన్యం ఎట్లా? నేను ఇక్కడ రావటం వల్ల, ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గర నేను ఉండటం వల్ల ఈ కరువు కాలం అంతటికి ముందే ధాన్యం సమకూర్చాను. అందుకే ఈరోజు ఫరో కుటుంబమే కాదు, ఐగుప్తులే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఆహారం తిని బ్రతుకున్నట్లు దేవుడు దయ చూపాడన్నా. అన్నా ఇది మీరు నాకు అన్యాయం చేయలేదన్నా, ఏడవద్దు, బాధపడొద్దని ఒక్కొక్కడిని హత్తుకొని వాళ్ళని ఓదారుస్తాడు, భరోసా ఇస్తాడు. అన్న నాన్న బాగున్నాడా? వాళ్ళు దండం పెడతారు, తమ్ముడా క్షమించరా మమ్మల్ని, చాలా దుర్మార్గం చేసావు, నీకు ఎలా క్షమించబుద్ధి అవుతుందిరా మమ్మల్ని? పసివాడివై ఉండి అన్న 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 అని నువ్వు దేహేనని అడిగితే కఠినంగా పోరాన్ని నెట్టేశాను, నన్ను ఎట్లా క్షమించబుద్ధి అవుతుందిరా? నా కాళ్ళు పట్టుకున్న నిన్ను త్రోసేశాను కదరా, నన్ను ఎట్లా క్షమించబుద్ధి అవుతుంది? ఇంత దుర్మార్గం చేస్తే నీకు కీడు చేయలేదంటావేంటా యోసేపు? ఏడ్చి 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 అన్నా ఇది ఏడవలసిన అవసరం లేదు అన్నా, ఇది సంతోషించే సమయం. మన శ్రమలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు సంతోషాన్ని ఇచ్చిన సమయం ఇది, ఆనందాన్ని ఇచ్చిన సమయం ఇది. నాన్న బాగున్నాడు, బతికున్నాడని చెప్పారు, నాకు అంతే సంతోషం. బెన్యామీని చూపించారు, నాకు అదే సంతోషం. మీరు బయలుదేరి వెళ్ళి మనకు చెప్పండి, ఏమని చెబుతారు తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యోసేపును ప్రాణాలతో కాపాడాడని చెప్పండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యోసేపును ప్రాణములతో కాపాడాడు, సజీవునిగానే ఉంచాడు. అంతేకాదు ఐగుప్తు మొత్తం మీద ఏలికగా నియమించాడని చెప్పండి. పండి మీరు చెబితే నమ్మడు ఆయన. ఆయనకి ఇష్టమైన వస్తువులు కొన్ని నాకు తెలుసు, అవి నేను ఇస్తా, అవి తీసుకొని ఆయన చూపించండి, గుర్తుపడతాడు. ఆయన టేస్టులు నాకు తెలుసు, ఆయనకి ఇష్టమైన తెలుసు, అవి ఇస్తాను, తీసుకొని పడు అని వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పోయేటప్పుడు చెబుతాడు, దారిలో తన్నుకోవాకండి. వీళ్ళ బుద్ధి తెలుసు ఆయనకి, దారిలో తన్నుకోవాకండి, ఇయే కాదు, మీరు వెళ్ళి నాన్నని తీసుకొని రండి, ఇంకా ఇస్తా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానన్నా. ఇక పోతారు. పోతే రథాలు వచ్చి ఆగుతాయి, రథాల్లో వచ్చి ఆగుతాయి యాకోబు ఇంటి ముందు. యాకోబు ఆశ్చర్యంగా బయటకు వస్తాడు. వీళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి, తండ్రి తండ్రి, ఏమి నా కుమారులారా, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు? ఈ రథాలు ఏంది, ఈ వస్తువులు ఏంది, ఏంటిది అంటాడు. ఏంట్రా, మేము అప్పుడు వస్త్రం తీసుకొచ్చి ఇచ్చామే యోసేపుది, యోసేపుని ఏ క్రూర మృగం చంపిందని నీకు వస్త్రం తీసి ఇచ్చామే, యోసేపు చావలేదు తండ్రి, యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు ఐగుప్తులో చేరాడు. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు మొత్తాన్ని ఏలిక ఎవరో కాదు, నీ కుమారుడైన యోసేపే. స్థానం అయిపోతాడు యాకోబు. మళ్ళీ తేరుకొని, వాళ్ళ మాటలు నమ్మకం ఉండదు, ఎందుకంటే చచ్చిపోయాడని చెప్పింది వాళ్ళే, షర్ట్ చూపించింది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు వచ్చి బతుకున్నాడని చెబుతుంది వీళ్ళే. మీ మాటలు నేను నమ్మనురా, మీ మాటలు నేను నమ్మను, ఇప్పుడిప్పుడే వాడిని మర్చిపోతున్నా, ఎందుకురా నాకు మళ్ళీ వాడిని గుర్తు చేస్తారు. లేదు తండ్రి, నిజం, యోసేపు బ్రతికే ఉన్నాడు, కావాలంటే చూడు, నీకు ఇష్టమైన వస్తువులు ఎన్ని పంపించాడో చూడు, లేకపోతే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇవన్నీ రథాల్లో ఇన్ని పంపించడానికి? యోసేపు బ్రతికున్నాడు. అప్పుడు పోతాడు దేవుని దగ్గరికి, అప్పుడు పోతాడు దేవుని దగ్గరికి. పోయి గతంలో చచ్చిపోయాడని చెబుతుంది వీళ్ళే, ఇప్పుడు బతికుండి ఐగుప్తుని వెళ్తున్నాడు అని చెబుతుంది వీళ్ళే. అణగారిపోయిన నా ఆశల్ని మళ్ళీ రేకెత్తిస్తున్నారు దేవా. వాళ్ళు చెప్తుంది నిజమేనా? యోసేపు అక్కడ ఉన్నాడంట, నన్ను ఐగుప్తుకు రమ్మన్నాడంట. వీళ్ళ మాటలు నేను నమ్మను, నువ్వు చెప్పు.
అని దేవునికి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి దేవునికి అర్పణ జరిగించి దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు యాకోబు అని పిలిచాడు. చిత్తము ప్రభువా, నీవు లేచి ఐగుప్తుకు వెళ్ళావు. ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు. అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. నేను నీతో పాటు ఈజిప్ట్ వస్తాను, ఐగుప్తు వస్తాను. ఒంటరిగా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నేను నీకు తోడై ఉండి నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయనని ప్రామిస్ చేశాను. గుర్తుందా? నేను నీతో వస్తాను, పో, భయపడకుండా వెళ్ళిపో. ఇక చూడు, యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడని ఎవరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్మడం, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రభువే చెప్పాడు, యాకోబు, నా కొడుకుని ఎందుకు చంపావయ్యా, నా కొడుకుని ఎందుకు తీసుకున్నావయ్యా అని ఏడ్చావు కదా, పో, నీ కొడుకుని నువ్వు చూస్తావు, ఆ కొడుకే నీ కన్నీళ్ళు తుడుస్తాడు, పో. ఈరోజు కోల్పోయిన మన వారిని కూడా దేవుడు మనకు చూపిస్తాడు ఒకరోజు.